హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. క్యాలీఫ్లవర్ ఫ్రై కర్రీ. సో ట్రై చేద్దామా? ముందుగా మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆ తర్వాత అందులో కాస్త నూనె వేసుకున్నాక నూనె కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ముందుగా. ఆ తర్వాత అందులోకి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి ముక్కలు నోటికి తగలడం ఇష్టం లేని వాళ్ళు కావాలంటే మీరు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ రెసిపీకి ఇలా ముక్కలు తరుక్కుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నవే వేసుకోండి. ఈ రెసిపీకి అన్నీ కూడా సన్నగా తరుక్కుంటే త్వరగా మగ్గిపోతుందండి కర్రీ. సో ఇక్కడ చూసారు కదా, నేను క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. సో అలా చిన్నగా కట్ చేసుకోవడం వలన చాలా త్వరగా రెడీ అయిపోతుంది కర్రీ అనేది. సో ఇప్పుడు ఇలా కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుందాము. ఈ మూడు వేసాక దీన్ని మళ్ళీ కాసేపు మగ్గనివ్వండి. ఈ కర్రీ అన్నంకే కాదు, చపాతీకే కాదు, మీరు ఈ కర్రీతో పరాటా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఇలా అన్నీ వేసుకున్నాక కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ అందులోకి నేను కొద్దిగా మిరియాల పొడి వేసాను. ఆ తర్వాత గరం మసాలా పొడి కూడా వేసుకొని చక్కగా కలిపి దాన్ని కాసేపు మళ్ళీ మగ్గనివ్వండి. చిన్న మంట మీద మగ్గనివ్వండి. త్వరగా రెడీ అయిపోతుంది, ఎక్కువసేపు పట్టదు. ఆ తర్వాత లాస్ట్లో మనం కస్తూరి మేతి, కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోండి. ఆ రెండింటి ఫ్లేవర్ కూడా కర్రీకి యాడ్ అవ్వడం వలన మంచి అరోమా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. లాస్ట్లో కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసాను. మీకు ఇది ఇష్టం లేకపోతే మీరు తినేటప్పుడు నిమ్మకాయ కూడా పిండుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఆమ్చూర్ పౌడర్ కూడా చాలా టేస్ట్ ఇస్తుంది. సో ఇలా అన్నీ వేసేసాం కదా, చూసారా చక్కగా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.